మార్గశిర మాసంలో తప్పకుండా వినాల్సిన వెంకటేశ్వర స్వామివారి యొక్క కథ. ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అదృష్టం పడుతుంది. మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పేర్కొన్నారు. కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదే విధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి. కష్టాలు, బాధలు, దోషాలు పోయేలా స్వామివారు దీవిస్తారు. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. పూర్వం విజయనగర సామ్రాజ్య కాలంలో హంపి నగర శివారుల్లో భీమన్న అనే ఒక నిరుపేద కట్టెలు కొట్టేవారు ఉండేవాడు. అతను అమాయకుడు, దైవభక్తి కలవాడు. ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతని భార్య పేరు లక్ష్మి. ఆమె కూడా భర్తకు తగ్గ ఇల్లాలు, గుణవంతురాలు కూడా. వారికి 2 పిల్లలు. భీమన్న ఎంత కష్టపడినా వారి కుటుంబం పూట గడవటమే కష్టంగా ఉండేది. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని ఆ దంపతులు రోజూ కుమిలిపోయేవారు. దానికి తోడు వారి ఇంటి యజమాని శేషయ్య అనే ధనవంతుడు చాలా గర్విష్టి, పిసినారి. ప్రతి నెల ఇంటి అద్దె కోసం భీమన్నను నానా మాటలు అనేవాడు. ఈ జన్మలో మీ దరిద్రం తీరదు, కష్టపడి పనిచేయటం చేతకాదు, దేవుడు దేవుడు అంటూ కూర్చుంటారు అని ఎగతాళి చేసేవాడు. ఆ అవమానాలు భీమన్నను ఎంతగానో బాధించేవి. ఒకనాడు భీమన్న కట్టెలు అమ్మి వస్తుండగా దారిలో ఒక పెద్ద కోవెల కనిపించింది. అది శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఆ రోజు మార్గశిర మాసం మొదలైంది. భక్తులందరితో ఆలయం కిటకిటలాడుతూ ఉంది. గంటా నాదాలు, గోవిందా గోవిందా అనే భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతం వైకుంఠాన్ని తలపిస్తుంది. భీమన్నకు తెలియకుండానే అతని కాళ్ళు ఆలయం వైపుకు నడిచాయి. లోపలికి వెళ్ళడానికి అతనికి సంకోచంగా అనిపించింది. అతని బట్టలు మాసిపోయి ఉన్నాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. బయటి నుండే చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించాడు. స్వామి వెంకటేశ్వర, నేను నిన్ను ఏమీ అడగను. నా పేదరికం నా కర్మఫలం అనుకుంటాను. కానీ నా పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను. నా యజమాని శేషయ్య తిట్టే మాటలకు నా గుండె పగిలిపోతుంది. ఈ కష్టాల నుండి బయటపడే మార్గం చూపించు తండ్రి అని కన్నీళ్లతో వేడుకుంటాడు. ఆ సమయంలో ఆలయ పూజారి ప్రవచనం చెబుతూ ఇలా అన్నారు. భక్తులారా, ఈ మార్గశిర మాసం శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం, శనివారం ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి ఉపవాసం ఉండి స్వామికి నైవేద్యం సమర్పించి తమ శక్తి కొలది దానం చేస్తారో వారికి సకల దారిద్ర్యాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. స్వామి కరుణకు పేద ధనిక అనే భేదం లేదు, కావలసింది చిత్తశుద్ధి మాత్రమే అని చెప్పడం భీమన్న చెవిన పడింది. ఆ మాటలు భీమన్నకు అమృతంలా వినిపించాయి. అతనిలో ఒక కొత్త ఆశ చిగురించింది. వెంటనే ఇంటికి పరుగున వెళ్లి భార్య లక్ష్మితో విషయం చెప్పాడు. చూడు లక్ష్మి, మనం కూడా ఈ వ్రతం చేద్దాం. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ భక్తి ఉంది కదా, స్వామి తప్పక కరుణిస్తాడు అని అన్నాడు. అందుకు భార్య లక్ష్మి సంతోషంగా అంగీకరించింది. స్వామి, మన దగ్గర స్వామికి నైవేద్యం పెట్టడానికి ఏముంది అని అమాయకంగా అడిగింది. దానికి భీమన్న నవ్వి, మన ఇంట్లో కాస్త బియ్యపు పిండి, బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, వాటితోనే పిండి వంట చేసి స్వామికి ప్రేమతో నివేదిద్దాం. మన పెరట్లో ఉన్న తులసి ఆకులతో పూజ చేద్దాం. మన భక్తి స్వామికి నిజమైన నైవేద్యం అన్నాడు. ఆ రోజు నుండి ప్రతి మార్గశిర శనివారం భీమన్న లక్ష్మీ నిష్ఠతో వ్రతం చేయటం ప్రారంభించారు. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంటిని, పెరట్లోని తులసి కోటను శుభ్రం చేసేవారు. భీమన్న అడవి నుండి తెచ్చిన మంచి తులసి దళాలతో స్వామి పటానికి పూజ చేసేవాడు. లక్ష్మి ఉన్నంతలోనే ప్రేమతో పిండి వంటను సిద్ధం చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించేది. ఇద్దరూ రోజంతా ఉపవాసం ఉండి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ గడిపేవారు. సాయంత్రం నైవేద్యం స్వీకరించిన తర్వాత తమ వంటకంలో కొంత భాగాన్ని తీసుకువెళ్లి తమకన్నా పేదవారికి లేదా సాధువులకు దానం చేసేవారు.
వారి పూజలో ఆడంబరం లేదు, కానీ ఆరతి ఉంది. వారి నైవేద్యంలో విలువైన పదార్థాలు లేవు, కానీ ప్రేమ ఉంది. ఇలా ఉండగా మార్గశిర 4వ శనివారం వచ్చింది. ఆ రోజు రాత్రి భీమన్న కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో కనిపించి ఇలా అన్నారు: భీమన్న, నీ భక్తికి మెచ్చాను. రేపు నీవు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు నీ గొడ్డలి ఒక రాతిని తగులుతుంది. ఆ రాయి కింద తవ్వి చూడు, నీ దరిద్రం తొలగిపోతుంది. అయితే వచ్చిన సంపదను ధర్మ కార్యాలకు కూడా ఉపయోగించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. భీమన్న ఉలికిపడి లేచాడు. అది కలో నిజమో అర్థం కాలేదు, కానీ అతని మనసు ఆనందంతో నిండిపోయింది. మరుసటి రోజు అడవికి వెళ్లి కట్టెలు కొడుతుండగా స్వామి చెప్పినట్లే అతని గొడ్డలి టంగుమని ఒక రాయికి తగిలింది. ఆశ్చర్యంతో అక్కడ తవ్వగా ఒక పాత రాగి బింద బయటపడింది. దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. అది చూసి భీమన్న ఆనందానికి అవధులు లేవు. గోవిందా గోవిందా అంటూ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ బిందెను ఇంటికి తెచ్చాడు. కొద్ది రోజుల్లోనే భీమన్న ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. పొలం కొని వ్యవసాయం ప్రారంభించాడు. తన పిల్లలను ఆశ్రమ పాఠశాలకు పంపించాడు. కానీ అతను తన పాత రోజులను మర్చిపోలేదు. ప్రతి శనివారం స్వామివారికి విశేష పూజలు చేస్తూ వందలాది మంది పేదలకు అన్నదానం చేయటం ప్రారంభించాడు. ఈ విషయం శేషయ్య శెట్టికి తెలిసింది. నిన్న మొన్నటి వరకు నా దగ్గర అద్దెకు ఉన్న భీమన్నకు ఇంతటి సంపద ఎలా వచ్చింది అని కుళ్ళుకున్నాడు. భీమన్నను కలిసి, ఏమిరా, దొంగతనం చేశావా? ఎక్కడో నిధి దొరికినట్లుంది. అందులో సగం నాకు ఇవ్వాలి, లేకపోతే రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అని బెదిరించాడు. దానికి భీమన్న వినయంగా, శెట్టిగారు, ఇది నేను దొంగలించింది కాదు. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే నా భక్తికి మెచ్చి ఇచ్చింది. నేను మార్గశిర శనివార వ్రతం చేయటం వల్లే నా దారిద్ర్యం తీరింది అని చెప్పాడు. శెట్టి జగతాలిగా నవ్వి, పిచ్చివాడా, పూజలు చేస్తే డబ్బు వస్తుందా? నీ అదృష్టం బాగుండి ఏదో నిధి దొరికింది. దానిని దేవుడికి అంటగడుతున్నావు. వచ్చే ఏడాది నేను కూడా నీకంటే గొప్పగా ఈ వ్రతం చేసి నీకంటే పెద్ద ధనవంతుణ్ణి అవుతాను, చూడు అని సవాలు విసిరాడు. ఇలా ఉండగా తరువాత సంవత్సరం మార్గశిర మాసం వచ్చింది. శెట్టి కూడా వ్రతం చేయటం ప్రారంభించాడు. కానీ అతని పూజలో భక్తి లేదు, కేవలం ధన ఆపేక్ష, భీమన్న మీద ఈర్ష్య ఉన్నాయి. వందలాది రకాల పిండి వంటలు చేయించాడు. బంగారు వెండి పువ్వులతో పూజ చేశాడు. కానీ అతని మనసంతా నాకు ఎంత డబ్బు వస్తుంది అనే ఆలోచనతోనే నిండి ఉంది. ఉపవాసం చేయలేక చాటుగా తింటూ ఉండేవాడు. దానం చేసేటప్పుడు ఈ దానం వల్ల నాకు 10 అంతలు తిరిగి రావాలి అని మనసులో లెక్కలు వేసుకునేవాడు. మార్గశిర మాసం చివరి శనివారం వచ్చింది. శెట్టికి కూడా కలలో కూడా స్వామి కనిపించాడు. నాకు అతనికన్నా పెద్ద నిధి కావాలి అని శెట్టి అడిగాడు. స్వామి నవ్వి, తప్పకుండా రేపు నీ ధాన్యాగారం వెనుక తవ్విచుడు అని చెప్పాడు. శెట్టి ఆనందంతో ఉబ్బి తబ్బై పోయాడు. మరుసటి రోజు అక్కడ తవ్వించగా ఒక పెద్ద ఇనుప బడ్డ బయటపడింది. దానిని తెరిచి చూడగా అందులో బంగారం లేదు, వజ్రాలు లేవు. వేలాది నల్ల పాములు బయటకు వచ్చాయి. అతని ధాన్యాగారంలో ధాన్యం మొత్తం బూడిదైపోయింది. అతని సంపద అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోయింది. శెట్టి తన తప్పు తెలుసుకున్నాడు. భగవంతుడు మనసును చూస్తాడు, కానీ ఆడంబరాన్ని కాదని గ్రహించాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి భీమన్న కాళ్ళపై పడి తనను క్షమించమని వేడుకుంటాడు. దయాహృదుడైన భీమన్న శెట్టిని క్షమించి అతనికి సహాయం చేశాడు. మార్గశిర శనివారం వ్రతం యొక్క ఫలం అనేది పూజకు ఉపయోగించే వస్తువుల విలువలో లేదు, పూజ చేసేవారి మనసు యొక్క శుద్ధిలో ఉంది. ఆడంబరమైన పూజల కన్నా ఆర్తితో చేసే ప్రార్థనను, ప్రేమతో సమర్పించే నైవేద్యాన్ని ఆ ఏడుకొండలవాడు స్వీకరిస్తాడు. నిష్కల్మషమైన భక్తి చిత్తశుద్ధితో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి భీమన్నలాగా సకల ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అప్పులు చేసి చేసే పూజలు, గర్వం, అసూయ, ధనాపేక్షతో చేసే పూజలు ఫలితం ఉండవు. ఈ కథను ఎప్పటికప్పుడు భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఎవరైతే విన్నారో మీకు ఆ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులు నేరుగా అందుతాయి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.